మీరు ఆగండి అమ్మా, మీరు ఆగండి ఒకసారి, ఆగండి నేను మాట్లాడండి ఒకసారి. దీనికి ఏం తక్కువ మాకెందుకు తెలియట్లేదు? నేను ఉన్నాగా, నేను చూస్తా, మీరు ఆగండి ఆగండి అమ్మ, ఒక్క నిమిషం ఆగండి. అదిగో నేను చెప్పేనా, నమ్మలేదు. ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? ఎన్నాళ్ళ నుంచి అవుతుందిరా? ఎక్కడ రాసిరా? ఎరా సిగ్గు లేదా నీకు? తీ అమ్మా, మీరు ఎతకండి. వెళ్ళే ఏమండి, ఇక్కడే ఉంది ఇది. అమ్మా దొరికిందంట, పదా. నా కొడక నీకు రే, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా, అంటే నువ్వు ఒక్కడు వచ్చి తాగితే నేను తాగుతా మరి. పదా. నువ్వు టీవీలు పేపర్లు చూడవా? ఢిల్లీలో, ముంబైలో, రాజస్థాన్లో, హర్యానాలో అడుక్కునే వాళ్ళకి డబ్బులు కావాలంటే వాళ్ళు తినడానికి ఏమైనా పెట్టించు. సరే అక్క. అయ్యా నీకేం కావాలో వెళ్ళి తిను, డబ్బులు మేము కడతాం. అమ్మా నాతో పాటు నా ఇద్దరు పిల్లలకు కూడా. ఏంటయ్యా, నీకు కాకుండా నీ పిల్లలకు కూడానా? పోనీ లెక్క, వాళ్ళెంత తింటారు? వెళ్ళి తినయ్యా. అమ్మా బిల్. వెళ్ళి ఆ 100 రూపాయలు ఏదో ఫోన్ పే చేసి వచ్చేయ్. 6850. అరే అది కడుపా చెరువారా? అంతెట్లా తిన్నావురా? అంటే పిల్లలు. పిల్లలా? బాయ్స్ కడుపు నిండిపోయింది, ఇంకా 5 నిమిషాల దాకా అసలు ఏం వద్దు. అమ్మో అప్పుడు దాకా నేను ఆగలేను. ఎవరు సార్ వీళ్ళు? వీళ్ళు రేవు పార్టీలో దొరికి మన విజయవాడ పరువు తీస్తున్న యూట్యూబర్. వీళ్ళని స్టేషన్ తీసుకెళ్లకుండా మా సీఎం మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నా. ప్రమోషన్ కొట్టేస్తా. వీళ్ళే మేడం రేవు పార్టీలో దొరికింది. ఏరా, విజయవాడలో పుట్టి మన సాంప్రదాయాన్ని మట్టిలో కలిపి రేవు పట్టీలు చేసుకుంటారా? సిగ్గులేదురా? మేడం మేము అలాంటి వాళ్ళం కాదు మేడం. మేము క్వార్టర్ కొనాలని చెరుకు 100 వేసుకుంటాం మేడం. మేము రేపు ఆటలేండి మేడం. మేమేదో మా భార్యల బాధలు పడ్డాక నది దగ్గర కూర్చుంటే మమ్మల్ని పట్టుకొచ్చాడు మేడం. లేదు మేడం, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళని రేవు దగ్గర నుంచే పట్టుకొచ్చా. ఏ రేవు? కృష్ణానది దగ్గర స్నానాలు చేసే రేవా? అవును మేడం, మీకెలా తెలుసు? అరే, రేవు పార్టీ అంటే స్నానాలు రేవో బట్టలు ఉతికే రేవో కాదు. అసలైన రేవు పార్టీ అంటే ఏంటో నీకు స్టేషన్కి వెళ్ళాక లాఠీతో చెప్తాను. ముందు ఇళ్ళ పంపించేయి.